హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. చూడండి, ఇది సపోటా తోట. ఇది నేను వచ్చిండే చెట్లే మొత్తం అన్నీ చూడండి. ఈ విధంగా అయితే కాయలు కాసినాయి. చూడండి ఒకసారి. కాయలు కాసిన పెరిగేటోళ్ళు లేరు, తినేటోళ్ళు లేరు, వీళ్ళు అమ్మలేరు. చూడండి ఒకసారి. ఈ విధంగా తోటలన్నీ కాయలన్నీ ఈ విధంగా ఉండి మాగిపోయి పూర్తిగా ఈ టైపులో ఎండిపోయి అయ్యేంతకు అయ్యే రాలిపోతాయి. చూడండి ఒకసారి కాయలు ఇంత ఫుల్ కొమ్మలు ఇది వంగేటట్టు కాసినాయి కాయలు పూర్తిగా. చూడండి ఒకసారి. చూడండి ఒకసారి. ఈ విధంగా అయితే మాగిపోయిన కాయలు కానీ చూడండి ఒకసారి. ఇంత ఫుల్గా మాగిన కాయలు అయితే ఈ విధంగా అయితే కలర్ ఫుల్గా వచ్చినాయి. టేస్ట్ అయితే సూపర్గా ఉండే. కాకపోతే కాయలన్నీ పెరకనైతే పెరకల వల్ల చూడండి. ఒక పక్క ఇట్ట మాగిపోతా, ఒక పక్క ఈ విధంగా ఎండిపోతాను కాయలు. చూడండి ఇట్ట మాగిపోయి ఇట్ట ఎండిపోయినాయి. కాకపోతే పెరకలు అయితే అసలు లేరు. ఏ విధంగా ఉన్నాయి చూడండి ఒకసారి కాయలు. చూడండి, మాగిపోయి ఊరికి అట్ట పెరిగితే వచ్చేస్తాను కాయలు. చూడండి ఫుల్గా అయితే మాగిపోయినాయి. ఆ విధంగా చూడండి, కొమ్మలన్నీ కిందికి వంగిపోయినాయి పూర్తిగా. ఈ విధంగా ఉన్న కాయలన్నీ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఏ విధంగా కాసిన కాయలు. వీళ్ళైతే అస్సలు పెరగటం లే కాయలు. చూడండి ఒకసారి. పూర్తి కొమ్మ నిండా మొత్తం కొమ్మలే వంగిపోయినాయి పూర్తిగా. చూడండి, గుజరాత్లో పరిస్థితి ఇది. చెట్లు నాటేస్తారు, కాయలు అయితే అమ్ముకోరు, తినరు. చూడండి ఒకసారి. ప్రస్తుతం అయితే నేను గుజరాత్లో ఉన్నాను. చూడండి ఏ విధంగా ఉన్న కాయలు. కొమ్మలు ఏ విధంగా వంగిపోయినాయి పూర్తిగా. చూడండి ఫ్రెండ్స్, ఎన్ని తింటామా. కాయలు అయితే ఒకటి ఈ సైజు ఉన్నాయి. చూడండి ఒకసారి. ఫుల్ సైజు అన్నీ మైపోయినాయి చెట్టుతోనే. చూడండి తోట ఈ టైపులో ఉండే అన్నీ 100 చెట్లు అయితే నాటించినాను. ఈ విధంగా అయితే ఉన్నాయి. ఇవి చూడండి ఫ్రెండ్స్, మల్లికా మామిడి. ఈ విధంగా అయితే కాసినాయి. చూడండి, ఇవి మల్లిక. ఏ కాయలు పట్టించుకోరు వీళ్ళు అయితే మొత్తానికి. చూడండి ఒకసారి. చూడండి ఒకసారి మల్లికా మామిడి ఎట్లున్నాయో. ఈ విధంగా అయితే కాసినాయి. పూర్తిగా తోట అంతా అయితే ఇది సపోటా చెట్లు అవతల నాటేసినాము. ఈ మామిడి చెట్లు మొత్తం అంతా. ఇది చూడండి కేసరకాయలు. కేసర మామిడి అంటారు దీన్ని. గుజరాత్లో అయితే ఫేమస్ ఇవి. చూడండి కేసర. ఈ విధంగా అయితే కాసినాయి.